కూర్చోవాలి, భగవంతుని ప్రత్యక్షం చేసుకునే తీరుతాను అని చెప్పి పట్టుబట్టి వెళ్ళిపోతాడు. దేవుడు మధ్య పేని చెప్పేస్తాడు వాళ్ళమ్మ. వాడు వినే రకంగా లేడు. సరే నీ ఇష్టం అన్నాడు. వాడు పోతున్నాడు ఆడిపోతున్నాడు తెలియదు. అరణ్యం పట్టుకుని పోతా ఉన్నాడు. పట్టుదల ఒకటే, మా తండ్రి వాడిలో కూర్చోవాలి, దానికి భగవంతుని కలుసుకోవాలి, భగవంతునితోనే మాట్లాడాలి, ఆయనతో మాట్లాడి నేను మా తండ్రి వరలో కూర్చునేటట్టుగా ఏర్పాట్లు చేసుకోవాలి. దేవుడు ఎక్కడ ఉంటాడా అంటే ఎవరికి తెలుసు, అతనికి తెలుసు. అరణ్యంలో పోతున్నాడు అంతే. అప్పుడు ఆకాశ మార్గంలో ప్రయాణం చేస్తున్నప్పుడు నారదుడు చూశాడు. చూసి బారుని యొక్క ఆయన సూపర్ కంప్యూటర్ ఉన్నట్ల నారద మహర్షి బటన్ నొక్కితే మొత్తం ప్రొఫార్మా అంతా బయటకు వచ్చినట్ల కంప్యూటర్ పర్ఫార్మెన్స్. ఈ పిల్లగాడు ఎక్కడికి పోతున్నాడు, ఎందుకు పోతున్నాడు, ఏంటికి పోతున్నాడు, ఏం అవసరం వచ్చింది అని మొత్తం తెలుసుకునేస్తాడు అనేసి. త్రికాల వేది ఆయన, త్రికాల జ్ఞాని, ఎక్కడ ఏమి జరుగుతున్నా తెలిసిపోతుంటాయి. ఆయన ఉండేది లోక కళ్యాణ తారకుడు. ఆయన జగత్తుకే జగద్గురువు. ఆయన నారద మహర్షి దేవతలకందరికీ అత్యంత ప్రీతిపాత్రుడు నారద మహర్షి. ఎందుకంటే ఆయన వివహంకారి, నిర్వికారి, సర్వాంతర్యానికి అత్యంత ప్రీతిపాత్రం కలిగినటువంటి వాడు, అందరికి ఇష్టమైనటువంటి వాడు. ఏం చేసినా లోక కళ్యాణమే. అందువల్ల నారద మహర్షి చూశాడు. చూసి ఆ బాలుడి దగ్గరికి వచ్చాడు. ఎక్కడికి వెళ్తున్నావు నాయనా అన్నాడు. నడి అరణ్యంలో. నేను దేవుణ్ణి చూడాలనుకుంటున్నాను. దేవుని గుడిని పోతున్నావా? ఎలా చూస్తావు? ఏమో నాకు తెలియదు. ఎప్పుడు చూద్దాం అనుకున్నావు? ఏమో నాకు తెలియదు. వేల సంవత్సరాలు తప్పని చేస్తున్నా దేవుడు కనపడాడయ్యా. ఏమో నాకు అదంతా తెలియదు స్వామి, నేను దేవుని చూడాలి అంతే. ఎంతో మంది తపస్సులు చేసి వేల సంవత్సరాలు ఎండిపోయి దేహం అంతా సన్నగా బక్క తిక్కిపోయి ఎముకల గూడైపోయి బతకడమే కష్టమైపోయిన స్థితిలో బతుకుతున్నారయ్యా. ఈ చిన్న పిల్లవాడు వ్యాన్ పట్టుకుంటావు. ఏమో స్వామి నాకు తెలియదు. ప్రాణం పోయినా పర్వాలేదు, దేవుని చూడాలంతే. నా ప్రాణం పోయినా పర్వాలేదు, దేవుని చూడాలంతే. అవన్నీ ఎందుకు కానీ సంపాదిస్తాను, రాజ్యం ఇప్పిసి తక్కువ అంటారు. లే, ఇవి ఏమి నాకు అక్కర్లేదు, నాకు దేవుడు ఒకడు కావాలంతే, ఏమవుతున్నాను అని ఏవేవో అన్ని చూపిస్తా ఆశలు పెడతాడు నారద మహర్షి. ఎన్ని ఆశలు చూపించినా ఒప్పుకోలే. నాకు భగవంతుడే కావాలి. అప్పుడు నీకు అర్హత ఉంది అని చెప్పేసేసి అతను ఒక బండ మీద కూర్చోబెట్టి చెట్టు కింద ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని ఉపదేశిస్తాడు. ఆ మంత్రాన్ని జపం చేయని చెప్పేసి కొన్ని పద్ధతులని చెప్పి కొన్ని నియమాలు పెట్టి చెవులో ఉపదేశించి వెళ్ళాడు. గురువు గొప్పవాడు కదా, నారద మహర్షి మహా గొప్పవాడు కాబట్టి ఆ మంత్రం అతనికి బాగా పట్టుబడింది. ఒక నెలంతా కూడాను పండ్లు, కాయలు, కందమూలాలు, దుంపలు తిని తపస్సు చేస్తాడు. ఆ సెలయేరు ప్రవహిస్తూ ఉంటుంది. ఆ సెలయేరు నీళ్లు తాగేసి ఆ దుంపలు, కాయలు, పళ్ళు తిని ఒక నెలంతా తపస్సు చేస్తాడు. ప్రత్యక్షం కాలే. ఇంకా బాధ అవుతుంది. ఇంకా ఎన్ని నెల రోజులైనా ప్రత్యక్షం కాలేదే. ఇంకా తపస్సు తీవ్రతరం చేశాడు. ఇంకా పండ్లు ఇవన్నీ లే, ఎండిపోయిన ఆకులు, రాలిపోయినటువంటి ఎండిపోయినటువంటి డ్రై ఫ్రూట్స్ అటు తినడము, నీళ్లు తాగడము, తపస్సు కూర్చోడు. మళ్ళీ నెల గడిచిపోయింది. ఇంకా తీవ్రతం చేస్తాడు. కేవలం నీళ్లు మాత్రమే తాగి ఒక నెల అంతా తపస్సు చేస్తాడు. కాలే. 3 నెలలు గడిచిపోయింది. 4వ నెల నీళ్లు కూడా త్యజించేశాడు. కేవలం వాయు భక్షణం, గాలి మాత్రమే స్వీకరించి తపస్సు చేశాడు. 4 నెలలు అయిపోయింది. కాలే ప్రత్యక్షం. 5వ నెలకు వచ్చేటప్పటికి ఇంకా తీవ్రతరం చేశాడు. ఒంటికాల మీద నిలబడి కొంతకాలము తర్వాత ఒంటికాలు పొడన వేలు మీద నిలబడి తపస్సు చేశాడు. దాన్ని ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ. ఆ యొక్క తీవ్రతకు వేడి పుట్టిందట. ఆ వేడికి మొత్తం లోకాలను దహించి వేసేటట్టుగా ఉంది. తపో అగ్ని అంటారు దాన్ని. తపస్సుతో ఏర్పడినటువంటి అగ్ని వైకుంఠాన్ని కదిలించి వేస్తాడు. మహావిష్ణువు నిలవలేకపోయాడు. అక్కడ వెంటనే ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షమయ్యి దర్శనం ఇవ్వగానే గురువు కళ్ళు తెచ్చి చూశాడు.
దేదీప్యమానంగా వెలుగొందుతూ శంకు చక్ర గదా పద్మ హస్తాలతో, పద్మ అభయ హస్తాలతో, శంకు చక్రాలు ఒక చేతిలో పద్మం ఉంటుంది, ఒక చేతిలో గద ఉంటుంది, అభయ హస్తంతో ఉంటుంది. ఆ విధంగా శ్రీమన్నారాయణ దర్శనం చేసుకున్నాడు. చూడగానే కళ్ళు మిరిమిట్లు గొలిపాయి, ఆనందం వేస్తుంది, సంతోషం వేస్తుంది, కళ్ళలో ఆనంద భాషలు ఉదికి వస్తున్నాయి. ఆ భగవంతుని ఎంతగానో స్తుతించాలి, పొగడాలి, స్తోత్రం చేయాలని చెప్పేసి అంటున్నాడు. తప్పితే నోట్లోంచి ఏమి మాటలు రావడం లేదండి ఆనందంలో. ఈ ఆ స్తోత్రాలు ఏం మాట్లాడాలో అసలు మాటలే రావడం లేదు. అసలు ఆయన నోట్ తెచ్చి ఏదో చెప్పబోతున్నాడు కానీ రాకుండా ఉంటే శ్రీమన్నారాయణుడు తన శంఖం ఉంటుంది కదా చేతిలో, ఎడమ చేతిలో శంఖం ఉంటుంది. ఆ శంఖం మొన బుగ్గలు తగ్గిస్తాడు. ఇలా తగిలించగానే పుంఖాలుగా వచ్చేస్తాయి స్తోత్రాలు. ఆయన దేవునికి చాలా సేపు శ్రీ మహావిష్ణువు స్తోత్రం చేస్తాడు. స్తోత్రం చేసి సాష్టాంగపడి నమస్కారం చేసి ప్రదక్షిణ నమస్కారాలు చేసి పాదాలతో తాకించి నమస్కరించి ఆ చిన్న బాలుడు ముద్దు మాటలతో స్తోత్రం చేస్తుంటే ఎంతగానో పొంగిపోయాడు శ్రీమన్నారాయణ. ఏం వరం కావాలి కోరుకో అన్నాడు. వచ్చింది ఎందుకు? తపస్సుకి వాళ్ళ నాన్నగారి ఒడిలో కూర్చోవాలి అని కోరికతో వచ్చాడు. ఇప్పుడు శ్రీమన్నారాయణ దర్శించుకున్న తర్వాత ఆ కోరిక ఒక చెత్త కోరిక అనిపించింది. అది ఒక కోరికేనా అసలు అనిపించింది. స్వామి నాకు ఈ భవబంధాలు వద్దు, నీ పాదచెంతకు చేర్చుకో అంతే చాలన్న. ఆ మాటలతో ఎంతగానో పొంగిపోయి శ్రీమన్నారాయణుడు నా చెంతకు వస్తావు, శాశ్వత ధ్రువ తారగా నిలిచిపోతావు, ఈ భూమి మీద ఇంకా నీకు రుణం ఉన్నది, రాజ్య పరిపాలన నువ్వే చేస్తావు, రాజ్యాన్ని పరిపాలన చేసి ధర్మబద్ధంగా అంత్యకాలంలో నువ్వు ధ్రువతారగా శాశ్వతంగా మేరు పర్వతం పైన నివసిస్తావు నువ్వు ఆకాశంలో అని చెప్పేసి వరణించాడు. ధ్రువ నక్షత్రము ఉత్తరపు దిక్కున కనపడుతున్నాడు ఇప్పటికి కూడా ధ్రువతార. ఇది ఎలా సాధ్యమైందంటే కేవలం భగవన్ నామాన్ని జపం చేయడం వల్లనే. ఎంత తీవ్రంగా జపం చేస్తే అంతగా భగవంతుడు దగ్గర అవుతాడు. ఈ కలియుగంలో భగవన్నామానికి మించినటువంటి భగవత్ సాధనం పోటీ లేదు. భగవద్ దర్శనానికి ఈ ధ్యానాలు, ధ్యాసలు, మీద ధ్యాస, శ్వాస మీద ధ్యాస ఇవన్నీ నిలబడవు. ఊరికే టైం వేస్ట్ చేసుకోవడమే తప్ప అంత మించింది ఏం లేదు. ఈ చంచలమైనటువంటి ఇంట్లో పనులన్నీ చేసుకొని, వంట పనులన్నీ చేసుకొని, తంటాలన్నీ పడి పడుకోవడానికి సరి నిద్ర ఉండట్లే, నిద్రతో సరిపోవట్లే. 11 కాయలు, కందమూరాలు, దుంపలు, పండ్లు పుష్కలంగా లభిస్తాయి. ధర్మం 4 పాదాల్లో ఉంటుంది. కష్టపడే పనేలే, ఎవరు పడితే ఆడే పనులు ఉంటాయి. ఇప్పుడు బ్యాక్టీరియాని, వైరస్ ని, ఫంగస్ ని చూడాలంటేనే మైక్రోస్కోప్ లో పెట్టి చూస్తున్నాం. ఇట్లా మామూలు కనపడట్లే అది. అవునా కాదమ్మా? ఇప్పుడు బ్యాక్టీరియాని, వైరస్ ని, ఫంగస్ ని చూడాలంటేనే మైక్రోస్కోప్ లో పెట్టి చూస్తున్నాం. ఇట్లా మామూలు కనపడట్లే అది. అవునా కాదమ్మా? ఈ కాళ్ళు, ఈ దేహము ఆరోగ్యంగా ఉంది కాబట్టి లేచి నిలబడగలుగుతున్నాను మీ దయా దాక్షిణ్యాల వల్ల అని గుర్తు చేసుకుంటాడు. ఈనాడు నేను పోయి